సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి సిటీ న్యూస్ మీకు అందిస్తున్న వారు బచ్పన్ అకాడమిక్ హైట్స్ హై స్కూల్, భువనగిరి, రీజనల్ ఆఫీస్ హైదరాబాద్, కార్పొరేట్ ఆఫీస్ న్యూఢిల్లీ. సిటీ న్యూస్ కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. 4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, అలాగే భారతీయ జనతా పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ నేడు వలిగొండ మండల కేంద్రంలో అంగన్వాడీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీ నాయకుల సహకారం చేసిన నాయకులకు నేడు భువనగిరి ముస్లింల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అడ్వకేట్ ఎంఏ రహీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భువనగిరి శాసనసభ్యులు శ్రీమతి ఉమామాధుడి నేను భువనగిరి పట్టణంలోని టీడీపీ క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్, అలాగే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు యువ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి నేడు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు జిట్టా పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ యాదగిరిగుట్ట మండలం వంగపల్లి మైలార్గూడెం గ్రామంలో వాటర్ క్యాన్లను, క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని సుజలాదాత మరియు పైల ఫౌండేషన్ ఫౌండర్ పైల శేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. 6 దశాబ్దాల ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజల కళ నెరవేరిందని, వందలాది మంది అమరవీరులకు త్యాగానికి ఫలితం దక్కుతుందని, ఎవరు ఎన్ని అడ్డంకులు కుట్రలు చేసినా ప్రత్యేక రాష్ట్ర కళ నెరవేర్చిన సోనియా గాంధీకి, ఉద్యమకారులకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని నల్గొండ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింతల వెంకటేశ్వర రెడ్డి 60 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భువనగిరి పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నేడు భువనగిరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పోత్న ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకేసారి అందరు చేస్తే గర్వపడుతూ మిమ్మల్ని అందరి ముందుగా అభినందిస్తున్నాం. ఇవాళ మనమందరం కూడా యావత్తు తెలంగాణ సమాజం అంతా 60 సంవత్సరాలుగా తనలాడుతున్నది. ఎన్ని పోరాటాలు చేసింది, ఎన్ని రకాల పోరాటాలలో పాల్గొన్నాం. ప్రపంచంలో ఎక్కడ కూడా మనం చూడం. ఇవాళ ఇక్కడ ఆత్మ బలిదానాలు చేసుకుంటూ ఒంటి నిండా కిరోసిన్ పోసుకొని మాడి మసైపోతూ జై తెలంగాణ అంటూ మరి చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న బిడ్డలు కూడా నన్ను బతికిస్తే మళ్ళీ నేను తెలంగాణ కోసం చనిపోతా, ప్రాణాలు ఇస్తానేటువంటి గడ్డ ఇవాళ మన తెలంగాణ గడ్డ. ఇవాళ తెలంగాణ అట్లాంటి పోరాటాలు జరిగినాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది సుమారు 1100-1200 మంది బిడ్డలు ఇవాళ తెలంగాణ పోరాటంలో ఉన్నారు. తెలంగాణ పోరాటంలో బలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కొట్టిండ్రు, ఇంత దుర్మార్గంగా వ్యవహరించారు సీమాంధ్రులు. మనం అందరం కూడా అనుభవించినాం. ఇట్లాంటి అనుభవాల నుంచి మనమందరం తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన బతుకులు మారుతాయని చెప్పి ఇక్కడ మీరందరూ కూడా ఎన్నో సందర్భాలు ఆడుతున్నటువంటి ఈ చేతులే కట్టెలు పట్టుకొని సమాధానం చెప్తానని చెప్పేసి కూడా ఈ వలిగొండలోనే మా సునీత నాయకత్వంలో ఆ పోరాట రూపాన్ని కూడా తీసుకున్న విషయం కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. కానీ వాళ్ళ మనమందరం
ఇంతమంది మీ పోరాటం వల్ల ఇలా సబ్బండ జాతులు ఈ పోరాటంలో ఉన్నాయి. ఇలా కులం లేదు, మతం లేదు, రోడ్ల మీద బతుకమ్మలు ఆడినాం, బోనాలు ఎత్తుకున్నాం, రోడ్ల మీద తిన్నాం, ఎన్నో రకాల పోరాటాలు పోరాడి ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం కళ సాకారమైంది, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తన బిడ్డలను పొడగొట్టుకొని కూడా ముందుకు సాగి ఒక తెలంగాణ ఉద్యమమే ముఖ్యమని కూడా వచ్చి మనం ముందుకు వచ్చి ఏ విధంగా రాష్ట్రాన్ని సాధించిండ్రో అదే విధంగా మన అంగన్వాడీలకు కూడా మనకు ఒక ప్రత్యేకత ఏంటంటే నిజంగా ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఏ మండల్లో కూడా జరగలేదు. మన మండల్లో అన్ని విధాలా జరిపించుకున్నాం మనం అంగన్వాడీలను. నిజంగా కూడా మేము ఇంత చేసిన మా అంగన్వాడీలను గుర్తించే వాళ్ళు లేరా అని అనుకున్నాం. మేము నిజంగా కూడా అంతవరకు గుర్తించి మాకు అంత సహకారం ఇస్తున్నందుకు కూడా వారికి మా అంగన్వాడీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఒకటి అన్నారు, మేము కూడా ప్రపోజల్ పెట్టింది ఏంటనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా తెలంగాణకు మాకు సిఐటియు నాయకత్వం అక్కర్లేదు అని చెప్పినాం ఆ రోజుల్లో. కానీ ఈ రోజు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనంటే ఫస్ట్ మనకు టీవీ స్కోరింగ్ లో ఇచ్చిర్రు, మన తెలంగాణ రాష్ట్రం మనకి ఏర్పడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తా, అదేవిధంగా స్కేల్ జీతంగా ప్రకటిస్తానని కూడా మన రాష్ట్రం కేసీఆర్ గారు ఉద్యమం ఉన్నప్పుడు ఆ కేసీ గారు మనకు మాట నిలబెట్టిండ్రు. అట్లా నేను ఒకటే చెప్తున్నా, అంగన్వాడీలో అందరికీ నేను ఒకటే విన్నపం ఏం చేస్తున్నానంటే తెలంగాణ అంగన్వాడీ కార్యకర్తలు అయితే నిజంగా మనం ఇంతసేపు మన ప్రాణ త్యాగాలు పోతున్నా కూడా మన తెలంగాణకి అడ్డుపడ్డ సిపిఎం నాయకత్వం కింద జరుగుతుంది, అది సిఐటియు నాయకత్వం. ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నా కూడా ఇప్పటికీ సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ బ్యానర్ కింద కూర్చోండి జేఏసీ నాయకత్వం కింద అంటే లేదంటే మేము పదవి పెట్టుకొని కూర్చుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు కనుక నిన్ననే జరిగింది మనకు తెలంగాణ రాష్ట్రం. ఒకవేళ సిఐటియు జాండా పక్కన పెట్టి తెలంగాణ జేఏసీ రాష్ట్రం కింద కూర్చోకపోతే నిజంగా కూడా మన అంగన్వాడీ కార్మికుల సిఐటియుకు లోబడి మన రాగవుల కింద పనిచేస్తున్నట్టే లెక్కని చెప్తున్నా. ఈ రోజు నేను కార్మికులకు అందరికీ నేను ఒకటే చెప్తున్నా, అయ్యా మనము 60 ఏళ్ల నుంచి మనం పోరాటం సాధించుకుంటున్నాం. 60 ఏళ్ల కాలంలో ఎంతో మంది 60 ఏళ్ల కాలంలో ఎంతో మంది బిడ్డలు పోగొట్టుకున్నాం. నిన్నగాక మన పార్లమెంట్ లో ప్రవేశపెడతాం బిల్లు అంటే లగడపడి రాజగోపాల్ రెడ్డి పెప్పర్ స్ప్రే చేసిండు. స్ప్రే చేస్తే ఎంత మంది ఇదయ్యారంటే ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఏం చేస్తున్నామంటే అంగన్వాడీ కార్యకర్తలను సమ్మె చేస్తున్నాం, సిఐటియు సమ్మె చేస్తున్నాం. కాబట్టి మనం కూడా తెలంగాణకు వ్యతిరేకలం అన్నట్టు చెప్పాలి ఈ రోజు. ఎందుకనంటే ఎట్లా బోధిస్తున్నామంటే రాఘవుల సొత్తు, అది మన తెలంగాణ సొత్తు కాదు. ఈ రోజు అంటున్నారు, ఏమంటున్నారు, అవునండి మీకు తెలంగాణ వచ్చినంత మాత్రాన 10,000 చేస్తాడా, తెలంగాణ వచ్చినంత మాత్రాన మీకు ఉద్యమం వద్దా? మాకు అక్కర్లేదండి, మాకు ఉద్యమం వద్దా అని చెప్తున్నాం. మా తెలంగాణ రాష్ట్రం మాకు వచ్చిన తర్వాత మా తెలంగాణ ఉన్న నాయకులతో మేము పూర్తి చేస్తాం. భువనగిరి శాసనసభ్యులు శ్రీమతి ఉమామాధుడి నేను భువనగిరి పట్టణంలోని టీడీపీ క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చి ఈనాటికి సాధారణ జరుగుతుంది. అందుకు బీజేపీ కూడా తెలంగాణకు అనుకూలంగా పార్లమెంట్లో నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆ బిల్లు పాస్ అవుతుందని ఆశిస్తూ ఉన్నాం. దీనికి ఈ తెలంగాణను అమరవీరులకు అంకితం చేస్తూ ఉన్నాం అందరం కూడా. రేపు రాబోయే కాలంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా మంచి పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే తెలంగాణకు ఏ అభివృద్ధి చేసినా కూడా సాగునీటి విషయంలో కానీ, విద్యుత్ శక్తి విషయంలో కానీ, అదేవిధంగా మన సాంకేతిక విద్యలో కానీ ఇవన్నిటి కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సాగునీటి సమస్య ఎస్ఆర్ఎస్పీతో పాటు అదేవిధంగా ఏఎంఆర్పీతో పాటు గుట్ప కల్వకుర్తి ఇవన్నిటి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈరోజు తెలంగాణ ప్రజలకు సాగునీరు అందుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక ఐటీ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చి ముందు పోతుందనంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో తిరుగుతూ హైదరాబాద్కు ఐటీ రంగం కావాలని వాళ్ళు ఆహ్వానించడం వల్ల ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అదేవిధంగా విద్యార్థులకు ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కూడా కలగడం కూడా జరిగిందనేది వాస్తవమైన విషయం. రేపు రాబోయే కాలంలో కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శాఖ ఉంటుంది. తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చేయడం జరుగుతుంది.
అందులో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మంచి ప్రత్యేకమైన పాత్ర వహిస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతుందని తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రావడానికి ప్రముఖ పాత్ర వహించిందే తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వకుండా ఉంటే, తెలంగాణకు అనుకూలమని చెప్పకుండా ఉంటే ఈ విధంగా ముందుకు వచ్చే విషయం కూడా కాదు. అటువంటి పార్టీలో ఉన్నందుకు మేము అందరం గర్వపడుతున్నాం. మా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా పార్టీ మారే అవకాశాలు మాత్రం ఎంత మాత్రం లేవు. కావాలని ఎవరో రిటర్న్ వాళ్ళు ఈ విధంగా సృష్టిస్తున్నారు తప్ప ఎవరు ఆ విధంగా లేరు అనేది తెలియజేస్తాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఒకటే అన్నాడు, తెలంగాణని ఇవ్వద్దని ఎప్పుడు అనలే ఆయన నోటి నుంచి. తెలంగాణకు నేను లేఖ ఇచ్చినాను, కాకుండా సమైక్య అటు సీమాంధ్రలో కూడా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మీరు పరిష్కరించి అందరితో కూర్చోబెట్టి సెటిల్ చేయమని అన్నాడు తప్ప తెలంగాణ ఇవ్వద్దని. మొన్న వారం 10 రోజులుగా ఢిల్లీలో కూడా ప్రతి ఒక్కరి జాతీయ పార్టీల దగ్గర పోయి సీమాంధ్రకు అన్యాయం జరుగుతూ ఉంది, సీమాంధ్రకు న్యాయం చేయండి, న్యాయం చేసిన తర్వాత తెలంగాణను కూడా చేయండి అని చెప్పిండు తప్ప తెలంగాణ ఆపండి అని మాత్రం ఆయన ఎప్పుడు అనలేదు. కావాలని, ఎందుకంటే ఆయన తిరుగుతూ ఉన్నాడు కాబట్టి సమైక్యానికి కట్టుబడిండేవని కావాలని కూడా ఒక విధంగా వదంతులు కూడా తీయడం జరిగింది. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పోయి అద్వానిని అడిగినా కూడా, అరుణ్ జైట్లీని అడిగినా కూడా, అదేవిధంగా సురవరం సుధాకర్ రెడ్డి గారిని కలిసినాం, ఇంకా అది ఎవరు జయలలిత పెట్టండి ఇరుపక్కల కూర్చోబెట్టి ఆయన మొదటి నుంచి కూడా చెప్తున్నాడు, మీ ఎంపీలను కూడా మీరు అద్దులో పెట్టుకోలేకపోతున్నారు అనేది. ఆడ ఒక తెలుగుదేశం ఎంపీలు కాదు, కాంగ్రెస్ ఎంపీలు కూడా పోడియంలోకి వచ్చిండ్రు, మైకులీర కొట్టిండ్రు, స్పీకర్ మీద దాడెత్తడానికి పోయిండ్రు, స్టిండేని కొట్టడానికి పోయిండ్రు. ఇవన్నీ ఎవరు చేసిండ్రు? తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు. నా మాత్రం 3-4 ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలే ఉన్నారు, కాంగ్రెస్ తరఫున ఎక్కువ ఉన్నారు. అది కావాలని, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కుట్ర పడింది తప్ప ఇంకోటి కాదు. పార్టీ అనుసరించే వైఖరి ఎట్లా ఉంటుంది? తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అనుసరించే వైఖరి ప్రముఖమైన పాత్ర వహిస్తాం మేము, ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది, 2 రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఇక్కడ అక్కడ అభివృద్ధికి దోహదపడతాం. ఎందువల్ల ముందు నుంచి ఎందుకు తీసుకోలేదు? చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడని ఎందుకు ఎదురు చూసిండు? సంఘాలు కూడా దీనికోసం పాటుపడ్డది, ఒక కాంగ్రెస్ టీఆర్ఎస్ కాదు. దీనికి కోసమే మేము కావాలని అడిగినాం. చంద్రబాబు దగ్గర కూడా మేము చెప్పినాం, మాకు తెలంగాణ కావాలని చెప్పినాం. డిసైడ్ కాలేదు, డిసైడ్ అంటే చెప్తాం. 7 ఎకరాలు 8 ఎకరాలు ఇచ్చిండు. 6 దశాబ్దాల ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజల కళ నెరవేరిందని, వందలాది మంది అమరవీరులకు త్యాగానికి ఫలితం దక్కుతుందని, ఎవరు ఎన్ని అడ్డంకులు కుట్రలు చేసినా ప్రత్యేక రాష్ట్ర కళ నెరవేర్చిన సోనియా గాంధీకి, ఉద్యమకారులకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని నల్గొండ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. సాధించిన ఘనత సోనియా గాంధీ గారికి దక్కింది. దీన్ని గతంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా, గతంలో ఎంతోమంది పోరాటాలు చేసినా, కానీ ఇచ్చేవాళ్ళు లేకుండా ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు నడుస్తూ వచ్చింది. ఇలా వారు చేసిన పోరాటాల ఫలితం, అమరులోక త్యాగబలం ఈ తెలంగాణను వారి కుటుంబాలకు, అమరుల కుటుంబాలకు అంకితమని నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ, మంత్రివర్యులు, పెద్దలు, కీలకంగా ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి తెలంగాణ నాయకుడు జానారెడ్డి గారు అందరినీ సమన్వయపరుస్తూ, మంత్రులను, ఎమ్మెల్యేలను సమన్వయపరుస్తూ, ఇక్కడి సందేశాలంతా హైకమాండ్ దృష్టికి తీసుకుపోతూ ఎప్పటికప్పటికి కీలక పాత్ర పోషిస్తూ, వారికి ఇక్కడ చెప్పవలసినది అక్కడ వారికి చెప్పి, ఇక్కడ చెప్పినది కూడా అక్కడ చెప్తూ, ఒక దిశలో తిట్లు కూడా పడ్డాడు. ఇటువంటి కూడా అవమానాల పాలు జరిగినా కూడా నిలబడి సాధించరు. ఇలా వారందరికీ కూడా తెలంగాణ
పెద్ద నాయకులందరూ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా సోనియా గాంధీ గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ, షిండే గారు కానీ ఈ తెలంగాణ ప్రజల తరపు నుంచి, అదే ప్రత్యేకంగా ఈ భువనగిరి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరపు నుంచి, నల్గొండ జిల్లా ప్రజల తరపు నుంచి కూడా నేను ప్రత్యేక వారికి ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రత్యేకమైన అభినందన జరుపుతా ఉన్నా. ఇవాళ ఇది వచ్చిన సంబరం కాదు. ఇక ఇప్పుడు వచ్చేటువంటి నాయకులు మంచి నాయకులు వచ్చి దీన్ని అభివృద్ధి పరంలో తీసుకుపోయి దేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దవలసిన ఘనత మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉంది. ఇది నాకు నమ్మకం ఉంది. దీనికి ఇప్పుడు వచ్చే నాయకులు మంచి నాయకులు వచ్చి ఈ ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేస్తారు. నిరంతరం కరెంట్ ఉండే విధంగా, నీరు ఉండే విధంగా, భూములకు వ్యవసాయ పంట పొలాలకు నీరు అందించే విధంగా ఈ 4-5 ఏటాన్ని ప్రత్యేక దృష్టి పెడతారని నాకు నమ్మకం ఉంది. ఇది వచ్చినందుకు, ఇది సాధించినందుకు అందరి ప్రజలకు మరియు నాయకులకు, పెద్దలకు అందరూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీ నాయకుల సహకారం చేసిన నాయకులకు నేడు భువనగిరి ముస్లింల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అడ్వకేట్ ఎంఏ రహీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతవరదాకా ఏ రకంగానైతే అప్రమత్తంగా కొత్త రాష్ట్రంలోకి, పరిపూర్ణమైన కొత్త రాష్ట్రంలోకి, తెలంగాణ రాష్ట్రంలోకి మనం ప్రవేశిస్తాము. ఆ స్వేచ్ఛావాయువుల్ని మనం పీల్చుకోగలుగుతాము. కాబట్టి చూడండి, ఆంధ్ర వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మడానికి వీల్లేదు. బై హూక్ ఆర్ క్రూక్, హ్యాంకీ ప్యాంకీ ఏదైనా చేస్తుంటారు వాళ్ళు. చూడండి ఎంతకు తెగించినారో. మన యొక్క ప్రజాస్వామ్యం ఏదైతుందో తలదించుకునే విధంగా ఆ లగడపాటి తీసుకుపోవడం పెప్పర్ స్ప్రే అండి. ఒక రాబందులు, ఒక నక్సల్ అంటే ఒక రాబందులు, ఒక బట్టబాజులు చేయాల్సిన పని ఏదైతుందో, రౌడీలు చేయాల్సిన పని చేయడం ఏదైతుందో, అంటే వాళ్లకు మన యొక్క రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవడానికి వాళ్ళకి ఎంత అదైతుంది. అప్రజాస్వామికం అట. ఆయన అంటున్నాడు అప్రజాస్వామికం అండి, మూజువాని ఓటుతోని ఎట్లా చేస్తారని. ఇక్కడ మూజువాని ఓటుతోని అసెంబ్లీలో చేసినప్పుడు అప్పుడు లేకుండా కూడా మనం ముందుకెళ్ళైతే సాగినాము. అదేవిధంగా మనం పూర్తి రాష్ట్రాన్ని, ఆ పూర్తి ప్రొసీజర్ అయిపోయేంత వరకు కూడా మనం అది చేసుకుంటూ పునర్నిర్మాణం కూడా ఏ రకంగా జరగాలి అనేది కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే వాళ్ళు దొంగలకు మనం చేతిలో పెట్టినట్టున్నది. దొంగతనాలు చేసేసి అన్నింటి మీద సంతకాలు కూడా చేసేసి వెళ్ళిపోతారు. కాబట్టి అందరినీ కోరుకునేది ఒకటే, సంయమనం పాటించాలి, అప్రమత్తంగా ఉండాలి, పరిపూర్ణత సాధించాలని చెప్పనేసి మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ మరొక్కసారి అమరవీరులకు ఒకసారి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పనేసి కోరుకుంటూ జై తెలంగాణ. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి మైలార్గూడెం గ్రామంలో వాటర్ క్యాన్లను క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని సుజలాదాత మరియు పైల ఫౌండేషన్ ఫౌండర్ పైల శేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. అలా ఇటు చూడు, అందరూ ఒకసారి ఇటు చూడు, ఇంకా తీసుకెళ్తారు బాబు. ఇంకా కాదురు వీరమ్మ గారు, గౌడ రమణ గారు, గౌడ రమ గారు
అట్లాగే ఇంకొక ఇద్దరు వచ్చేసి అర్థం తీసుకుంటే మిగతా అందరికీ ఇద్దరు బౌలర్లు బౌలింగ్ రాని బౌలర్లు రెడీ ఉన్నారా బాబు? బౌలింగ్ రాని బౌలర్లు రెడీ ఉండాలి. ప్రతి గ్రామానికి బోర్లు ఎత్తించి ప్రజలకు నీరు తాగాలని, అది కూడా ఫ్లోరిన్ రహిత మంచినీటి తాపించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఇప్పటికీ 100 గ్రామాల పైన ఫ్లోరిన్ రహిత మంచినీటి తాగిస్తున్నందుకు దీనికి సహకరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు. అలాగే మీ అభిమానం ఆలయ కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామం తిరుగుతూ ఈరోజు మీ మరావుల గ్రామం వచ్చినాం. విద్యార్థుల కోసం కూడా నగదు ప్రోత్సాహ భ్రమతి మండలంలో ఆలయ కాన్స్టిట్యున్సీ ప్రతి మండలం 10వ తరగతి చదువుతున్న మొదటి అభివృద్ధి చేయాలని 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్, అలాగే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు యువ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి నేడు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు జిట్టా పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. యావత్ తెలంగాణ ఇచ్చినందుకు ముందుగా సోనియా గాంధీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పోరాటంలో గత 14 ఏళ్లుగా మడమ తిప్పని పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు బీజేపీ పార్టీకి, సుష్మా స్వరాజ్ గారికి, అరుణ్ జైట్లీ గారికి, అట్లాగే మరి సిపిఐ పార్టీ కూడా మరి ముందుండి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు సిపిఐ పార్టీకి, యూపీఏ భాగస్వామ్య పక్షాలందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైనటువంటి విద్యార్థులందరికీ కూడా, యువకులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా మనందరం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇలా ఎవరికి వాళ్ళు మేం చేశామని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అందరి ముందు కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించామో పునర్నిర్మాణంలో కూడా యువత, విద్యార్థులు, మేధావులందరూ కూడా భాగస్వాములు కావాల్సిందని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మళ్ళొక్కసారి భువనగిరి నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఒక మాటకు నిలబడి, ఒక మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష గత 60 ఏళ్లుగా నిరంతరం కలిపినాటి నుంచి పంచాయతీ మొదలైంది. కలిపినాటి నుండే ఎవరైనా భార్యాభర్తలు కలిపినప్పుడు కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటే మరి ఆయన భార్యాభర్తల్లో కలిసినప్పటి నుండే పంచాయతీ మొదలైంది. ఆంధ్రులతో పొసిగే పరిస్థితి లేకుండా అయింది. పొద్దుగాలు లేస్తే మనకు అన్ని రకాల అన్యాయాలకే గురైనాం. మన అన్యాయాలన్నిటికీ కూడా నిన్న పులి స్టాప్ పడ్డది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నామో తెలంగాణ పునర్నిర్మాణంలో ఎందుకంటే యువత ఇలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుని ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అనేక రకాల ఉపయోగం జరుగుతుంది. మన ప్రతి ఎకరానికి నీళ్లు పడితే ఆశతో ఉన్నాం మనం.
ఉద్యోగస్తులకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా వస్తాయి, మన బతుకులు బాగుపడితే ఆశతో ఉన్నాం, పేద ప్రజలందరికీ కూడా మేలు జరుగుతున్న ఆశతో ఉన్నాం. తప్పకుండా తెలంగాణ పునర్నిర్మాణంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినామో తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా అదే స్థాయిలో మనం అందరం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఉమ్మడి రాజధాని ఇంకోటన్నా కూడా మనం శాంతియుతంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణను మనం అవతల ముందు నవలపాలు కాకుండా మనం అభివృద్ధి చేసుకున్న దిశలో కూడా రాజకీయాలకు అతీతంగా అందరం ఒకటి కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికలు కూడా కీలకమైన ఎన్నికలు. మంచి వాళ్ళని ఎన్నుకున్నప్పుడే, మంచి వాళ్ళు వచ్చినప్పుడే మన ప్రాంతం కానీ మన రాష్ట్రం కానీ మరి అన్ని రకాల కూడా అభివృద్ధిలో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. వచ్చిన తెలంగాణను కాపాడుకున్న అవుతాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కూడా భవిష్యత్తులో అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఉన్న యువత కూడా మరి తెలివైనటువంటి యువత, విద్యార్థులు కూడా తెలివైనటువంటి విద్యార్థులు ఇక్కడ ఉంటారు. తప్పకుండా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింతల వెంకటేశ్వర రెడ్డి 60 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పరిస్థితులను చూసినట్లయితే ఈనాడు నిజంగా కష్టపడి పనిచేసే వాళ్లకు ప్రజలు ఆదరించెత్తలేరు అనేది ఈ భువనగిరి నియోజకవర్గమే నగ్న సత్యం. ఎందుకంటే 30 ఏళ్లుగా ఏం పని చేయని ఉమామాధవరెడ్డిని 3 సార్లు గెలిపించినాం. ఎన్ని పనులు చేస్తున్నాం, వెంకటేశ్వరిని గెలిపిస్తేందుకు మన చేతులు ఎందుకు వస్తలేవో ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలా కాలువ అని అందరూ ప్రశ్నిస్తున్నారు. 3 సార్లు ఎమ్మెల్యే ఇవ్వలేదు, అంతకుముందు 3 సార్లు ఎమ్మెల్యే ఇవ్వరు. ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మా ముంగట రాగానే ఇన్ని గల్లీకి రోడ్లు వేస్తే మా కాలువ దేవాలంటూ మీ బాధ బాగానే ఉంది. కాలువ దేవాలి, మళ్ళీ గెలిస్తే దేవాలా గెలవక దేవాలా? నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉన్నారు. ఎన్నో కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు నిధులు ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఇంకా కూడా పనులు చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మాకు హక్కున్నది. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి అవుతుంది. మనందరి చిరకాల కోరిక 60 సంవత్సరాల నుంచి తెలంగాణ కావాలన్న కోరికను మన సోనియా గాంధీ గారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇవాళ ఏ మాట చెప్పాలి, కేవలం తెలంగాణ వస్తుందంటే సోనియా గాంధీ వల్లనే. ఆ సోనియా గాంధీని మనందరం కూడా గుండెకి హత్తుకొని పెట్టుకోవాలి. ఇవాళ ఇంత ఇబ్బంది వచ్చితే బీజేపీ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటే కూడా ఆమె ఒకటే మాట చెప్పింది. 9 డిసెంబర్ అనౌన్స్ చేసినాం. చేసే ముందు ఎంతో మంది తెలంగాణ ప్రాంత యువకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత అందరితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తెలుగుదేశం కానీ కొన్ని పార్టీలు కానీ అందరూ కూడా యూటర్న్ తీసుకున్నప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ గురించి కట్టుబడి ఉన్న మన సోనియా గాంధీని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇవాళ రేపట్లో తెలంగాణ వచ్చేస్తుంది. ఆ వచ్చిన సోనియా గాంధీ గారికి మన అందరం కూడా పార్టీలకు రైతంగా రుణపడి ఉండాలి. భువనగిరి పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నేడు భువనగిరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పోత్న ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
వినాయక చవితి జై తెలంగాణ జై తెలంగాణ అలాగా ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తూ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రాదన్నటువంటి అహంకార ధోరణితోటి సీమాంధ్ర నాయకులు ఒక ఉగ్రవాదుల్లాగా కసబ్లాగా వ్యవహరించి పార్లమెంటును సైతం నాశనం పట్టేయాలన్న కుటిల నీతితో పనిచేసినటువంటి పెట్టుబడిదారులు సీమాంధ్రవాదులు 60 ఏళ్ళు మన తెలంగాణ వాసులను దోపిడీ చేసి బ్రతికి చివరకు మనం విడిపోతామంటే కూడా విడిపోనీయకుండా మనను సకల కష్టాలను పెట్టినటువంటి సీమాంధ్ర పాలకుల యొక్క చర్యలకు ఆర్టికల్ 3 ప్రకారమే మనకు ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అందించుకున్నాం. దానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ధైర్య సాహసంపేతంగా 27 స్థానాలకు ఓటేసిందా సోనియా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. ముఖ్యాంశాలు మరోసారి.